హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ నుంచి రెడ్మీ 15 వస్తుంది. ఈ ఫోన్‌లో వీళ్ళు ఎక్కువ టీజ్ చేసేది బ్యాటరీ గురించి. ఈ ఫోను 7000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా గానీ కూడా ఫుల్ డే అయితే ఛార్జింగ్ పెట్టకుండా అయితే యూజ్ అయితే చేయొచ్చు. మీరు తక్కువ యూజ్ చేసేవాళ్ళు అయితే గనక మీకు 2 డేస్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. ఈ ఫోన్‌లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 6S జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. బీజీఎంఐ గేమ్ 40 ఎఫ్ఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్, జెమినీ వంటి ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ 15 ఫీచర్స్ చూసుకుంటే 6.9 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే, 144 హెచ్డి రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 6S జెన్ 3 ప్రాసెసర్, LPDDR4X ర్యామ్, UFS 2.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7000 ఎంహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18 వాట్ రివర్స్ ఛార్జింగ్, వాటర్ డస్ట్ IP64 రేటింగ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15. ఈ ఫోన్ స్పెక్స్ అయితే ఇంతే. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ. వీళ్ళు ఎక్కువ టీజ్ చేసేది కూడా బ్యాటరీ గురించే. ఈ ఫోన్ 7000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది కదా, ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో ఇదే హైలైట్. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 6S జెన్ 3 ప్రాసెసర్తో వస్తుంది కదా, ఇది మైనస్ అనిపిస్తుంది నాకు. ఈ ఫోను స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్తో వస్తే కనుక ఇది మంచి ఫోన్ అయితే అవ్వు. ఈ ఫోన్లో వాటర్ అండ్ డస్ట్ IP64 రేటింగ్ ఏదైతే ఉందో, ఇది వాటర్ అండ్ డస్ట్ IP68 రేటింగ్తో తీసుకొస్తే బాగుండు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 20,000 నుంచి 25,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఈ ఫోను ఆగస్టు 19వ తారీఖున లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.